सुराणामानन्दप्रबलनतया मण्डनतया नखेन्दुज्योत्स्नाभिर्विसृमरतमः कण्ठनतया पयोजश्रीद्वेषव्रतरततया त्वच्चरणयोः विलासः कामाक्षी प्रकटयति नैषाकरदशाम्। దేవతల ఆనందం పెంచుట చేత, వారికి శిరోలంకారమగుట చేత, గోళ్ల కాంతులనడి వెన్నెల చేత, చీకట్లు చీల్చుట చేత, కమలకాంతితో ద్వేషము వ్రతముగా కలిగియుండుట చేత అమ్మవారి పాదములు చంద్రత్వ స్థితిని ప్రకటించుచున్నది. అమ్మవారి చరణ విలాసము చంద్రదశను పొందుతున్నది. చంద్రుడు తనలోని అమృత స్రావం చేత దేవతలకు ఆనందాన్ని, ప్రకాశాన్ని కలగజేస్తున్నాడు. అలాగే చీకట్లను వెన్నెలలతో ప్రాలద్రోలుతాడు. పద్మాల అందంతో శత్రుత్వం ప్రకటిస్తాడు. అమ్మ పాదాలు అలాంటివే. గోటి వెన్నెల వెలుగులతో చీకట్లను పారద్రోలి దేవతలకు ఆనందాన్ని, అలంకారాన్ని తన పాదాలతో కలిగించి పద్మాల శోభను తిరస్కరిస్తాయి. చంద్రుడు సుధాకారకుడు. అతనిలోని సుధ దేవతల కమృతాహారము. దానిని దర్శించినంతనే వారికి నోరూరును. ఇక దానిని ఆస్వాదించిన ఆనందము కలుగునని చెప్పనక్కర్లేదు. వారా అమృతమును త్రాగి తలకు బోసుకొందురు. ఆ చంద్రుడిని నెత్తికెక్కించుకొందురు. శివుడు అమ్మవారి పాదముల నెత్తికెక్కించుకొనును. ఆయన దేవతలలో చేరి మహాదేవుడు చంద్రశేఖరుడు గాదా. ఇట్లు అమ్మవారి చరణములకు చంద్రత్వం, చంద్రస్థితి ఏర్పడుచున్నది. దేవతలు అమ్మవారికి నమస్కరించునప్పుడు అమ్మవారి పాద కమలములు వారి సిగలో అలంకారములైనవి. అమ్మవారి పాదాబ్జములు వారి అర్ధచంద్రము వంటి గోళ్ల కాంతులు నమస్కరించిన శివుని శిరమున వెన్నెల కాయించినవి. దేవతల అందమును పెంచుట చేత, వారికి శిరోలంకార మగుట చేత, గోళ్ల కాంతులనడి వెన్నెల చేత, చీకట్లు చీల్చుట చేత, కమలములు ద్వేషించు వ్రతమునెప్పుడు నాచరించుట చేత అమ్మవారి చరణములు విలాసము చంద్రత్వ స్థితిని ప్రకటించుచున్నది.